అందరికీ నమస్కారం. ఈరోజు ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మధ్య కాలంలో వార్తల్లోకి వచ్చినటువంటి అంశాలని బేస్ చేసుకొని 20 ఫాస్ట్ ట్రాక్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. వీటికి సమాధానాలని మీకు అవసరమైనంత వరకు స్పెసిఫిక్ పాయింట్స్ రూపంలో అందజేస్తాను. ఇక్కడ నాదొక సలహా, ఇక్కడ నేను చెప్పేటువంటి పాయింట్స్ మీరు కాలం గడిచే కొద్దీ మర్చిపోవచ్చు. అందుకని ఒక్కొక్క డొమైన్కి ఒక నోట్బుక్ స్టార్ట్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, పాలిటీ, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఎకానమీ, ఇట్లా 5-6 డొమైన్స్కి 5 డొమైన్స్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, వీటితో పాటుగా పాలిటీ, ఎకానమీ, మిగతావన్నీ మిస్సిలేనియస్లో పడేయండి. ఒక్కొక్క నోట్బుక్ ఒక్కొక్క డొమైన్కి సంబంధించింది. మీరు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో డాటెడ్ పాయింట్స్లో మీరు రాసుకోండి. ప్రశ్న చిన్న చిన్న ప్రశ్నలే అడుగుతున్నాను, కానీ ఇక్కడ ఎందుకని నోట్ చేసుకోమని చెప్తున్నానంటే దీని వెనకాల 2 రీజన్స్ ఉన్నాయి. మీరు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాబట్టడానికి పుస్తకాల ద్వారానే నాలెడ్జ్ సంపాదించాలంటే చాలా పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే ఇలాంటి ప్రశ్నలకి సమాధానాల్ని చాలా ఇన్స్టిట్యూషన్స్లో లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు. ఏదో ఒకటి చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ప్రశ్న సమాధానం అనే విషయానికి వచ్చేసరికి కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. ఎందుకంటే ఏదైనా సరే ఒక ప్రశ్నకి స్పెసిఫిక్గా సమాధానం చెప్పాలంటే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అది లేకుండా ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్పాలి అని చూస్తే ఆ సమాధానం అసంపూర్తిగా ఉంటుంది. కాబట్టి చాలా ఇన్స్టిట్యూషన్స్లో మీకు రైట్ వేలో లెక్చర్స్ జరగటం లేదు. అందుకని నేను ఏవైతే చెప్తున్నానో ఎవరెవరైతే సీరియస్గా ఫాలో అవుతున్నారో సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ 2025 ఎగ్జామినేషన్ సీరియస్గా రాసేవాళ్ళు నా లెక్చర్స్ ఫాలో అయితే కావలసినంత కాంపిటేటివ్ ఎడ్జ్ తప్పకుండా వస్తుంది. ప్రస్తుతం సోమ, మంగళ, బుధవారాలు నేను కరెంట్ అఫైర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. గురు, శుక్రవారాల్లో ఎకానమీ బేసిక్స్ చెప్తున్నాను. త్వరలో ఎకానమీ బేసిక్స్ కూడా క్లోజ్ చేసి మళ్ళీ పాత ఫార్మాట్లోనే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ ఫార్మాట్కి వచ్చేస్తాను. ఎకానమీ బేసిక్స్ ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎందుకని ఎకానమీ బేసిక్స్ చెప్తున్నానంటే ఎకానమీకి సంబంధించినటువంటి టెర్మినాలజీ అర్థం కావాలి అంటే ముందు అసలు బేసిక్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండాలి. అది ఇవ్వటం కోసం గురు, శుక్రవారాల్లో ఎకానమీ బేసిక్స్ స్టార్ట్ చేశాను. తర్వాత కొద్ది వారాల్లో అది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ ఫార్మాట్ కంటిన్యూ చేద్దాం. అయితే ఇక్కడ నేను ప్రశ్నలకి సమాధానాలు చెప్పేటువంటి క్రమంలో చాలా వాల్యుబుల్ థింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పీపీటీస్ ద్వారా ఇవ్వాలి అంటే దీనికి మళ్ళీ పెద్ద ప్రక్రియ అవుతుంది. అందుకంటే నేను చెప్పేది విని మీరు నోట్ చేసుకోండి. పాయింట్స్ చాలా ఈజీగా మీ బ్రెయిన్లో ఉండిపోతాయి. ఎందుకంటే ఒకసారి విన్న తర్వాత రాసుకున్నారంటే అది నార్మల్గా ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. అందరూ కూడా పీపీటీల వెనకాల పడిపోతూ ఉంటారు. పీపీటీలు కానీ టెక్స్ట్ కానీ చదవడానికి చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ ఆ పుస్తకాలని సింథెసైజ్ చేసి మీకు కావలసిన ఆన్సర్స్ని చెప్పగలిగినటువంటి టీచర్స్ ఈ దేశానికి కావాలి. సరే, వాట్ ఈజ్ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో? ఇక్కడ ఈ 2 పదాలు వినపడుతూ ఉంటాయి. క్యాపిటల్ యాడిక్వసీ రేషియో, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. అసలు వీటి అర్థం ఏమిటి? 2 ఒకటే. క్యాపిటల్ యాడిక్వసీ రేషియో అంటే ఇది బేసల్ 3 నార్మ్స్ ప్రకారం, బేసల్ 3 నార్మ్స్ ప్రకారం వాళ్ళు అంటే ఇంటర్నేషనల్గా 8% ఉండాలి అని చెప్తే మన దేశం ఇంకా సేఫ్ సైడ్కి వెళ్ళి 9%, అలాగే గుడ్ టైమ్స్లో 2.5%. దాన్ని క్యాపిటల్ కన్సర్వేషన్ బఫర్ అంటారు. అంటే 9% మినిమం, 11.5% మ్యాక్సిమం గుడ్ టైమ్స్లో. ఇది క్యాపిటల్ యాడిక్వసీ రేషియో. అయితే దీన్నే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అని ఎందుకంటారో కూడా చెప్తాను. ఇక్కడ క్యాపిటల్ అంటే ఏమిటంటే బ్యాంక్ వాళ్ళ ఓన్ డబ్బులు అన్నమాట. బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంక్స్ ఎలా పనిచేస్తాయి? ఒక పక్కేమో డిపాజిట్స్ ఉంటాయి, ఇంకో పక్కేమో లోన్స్ ఇస్తారు.
వాళ్ళ డబ్బులు ఏమీ లేవనుకోండి, వాళ్ళ క్యాపిటల్ ఏమీ లేదనుకోండి, అప్పుడు ఎవరైతే డిపాజిటర్ ఉంటారో, అంటే ఎవరైతే డిపాజిట్స్ బ్యాంక్లో వేస్తారో వాళ్ళ డబ్బుల్ని జాగ్రత్తగా లోన్లు ఇవ్వటానికి ప్రయత్నం బ్యాంక్ చేయకపోవచ్చు. అప్పుడు చూడండి, వాళ్ళ ఓన్ మనీ లేకపోతే రెక్లెస్గా ఉండొచ్చు. తర్వాత ఓన్ మనీ ఎంతో కొంత ఉండటాన్ని స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు. అంటే ఏదైనా సరే బిజినెస్ చేయాలన్నా సరే వాళ్ళ ఓన్ మనీ, ఉదాహరణకి ఒక 10 కోట్ల రూపాయలు పెట్టి ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళ సొంత డబ్బులు ఒక 5 కోట్లు ఉండి ఒక 5 కోట్లు లోన్ తీసుకొస్తే అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా కంపెనీని నడుపుతారు. అలా కాకుండా వాళ్ళ సొంత డబ్బులు ₹1,00,00,000 పెట్టి 9 కోట్లు లోన్ తెచ్చారనుకోండి, అప్పుడు రెక్లెస్గా ఉండొచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉంటాయి, కానీ అవి వాళ్ళ డబ్బులు కాదు, మనలాంటి వాళ్ళు బ్యాంకులో వేస్తారు. ఆ డబ్బుల్ని రకరకాల నిబంధనలు ఫాలో అయిన తర్వాత, క్యాష్ రిజర్వ్ రేషియో, అలాగే SLR ఇవన్నీ ఫాలో అయిన తర్వాత ఆ డబ్బులతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, అలాగే లోన్స్ ఇస్తారు. లోన్స్ని ఎసెట్స్ అంటాం. అయితే ఇలా మన డబ్బులతోటి వాళ్ళు పనులు చేసేటప్పుడు వాళ్ళు రెక్లెస్గా ఉండొచ్చు. తర్వాత అంత జాగ్రత్తలు తీసుకోకపోవచ్చు. నష్టం వస్తే బ్యాంక్ కుప్పకూలిపోతుంది. లోన్స్ తీసుకున్న వాళ్ళు కట్టకపోతే బ్యాంక్ కొలాప్స్ అయిపోతుంది. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఓన్ మనీ, ఇది రకరకాల రూపంలో ఉంటుంది. టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్, ఇట్లా వాటిల్లోకి నేను వెళ్ళటం లేదు. వాళ్ళ సొంత క్యాపిటల్, ఒక బ్యాంక్ నడిపే వాళ్ళ సొంత క్యాపిటల్ అన్నమాట. షేర్ హోల్డర్స్ క్యాపిటల్ కావచ్చు, ఇంకా రకరకాలుగా మొబిలైజ్ చేసినటువంటి క్యాపిటల్ కావచ్చు. అదంతా కనీసం 9% ఉండాలి. గుడ్ టైమ్స్లో 11.5% ఉండాలి. ఆ ఎక్స్ట్రా 2.5%ని క్యాపిటల్ కన్సర్వేషన్ బఫర్ అంటారనమాట. అసలు ఈ 9%, 11.5% ఏమిటి? ఇక్కడ డినామినేటర్లో క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఉంటాయి. క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్లో ఈ డినామినేటర్లో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఉంటాయి. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే డైరెక్ట్గా లోన్స్ తీసుకొచ్చి డినామినేటర్లో పెట్టరు. అంటే సింపుల్గా మాట్లాడుకుంటే 100 కోట్లు లోన్స్ ఇచ్చారనుకోండి, 9% క్యాపిటల్ అడిక్వసీ రేషియో, అంటే 100 కోట్లు బ్యాంకులు లోన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఓన్ మనీ 9% అంటే 9 కోట్లు ఉంటే సరిపోతుంది. కానీ ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ కాదు. అది డినామినేటర్లో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఉంటాయి, న్యూమరేటర్లో వాళ్ళ క్యాపిటల్ ఉంటుందన్నమాట. ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏమిటంటే వాళ్ళు ఇచ్చినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక రిస్క్ వెయిట్ ఇస్తారు. ఉదాహరణకి పర్సనల్ లోన్స్ ఇచ్చారనుకోండి, దాని రిస్క్ వెయిట్ నేను జస్ట్ హైపోథెటికల్గా చెప్తున్నాను, 125%, 150% అలా ఉండొచ్చు. అంటే రిస్క్ ఎక్కువ కదా. అలాగే కార్పొరేట్ లోన్స్ ఇచ్చారనుకోండి 100% ఉండొచ్చు. అంటే ఇక్కడ 125, 150, 175, 200% అంటే ఏమిటంటే రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రిస్క్ వెయిట్ని బేస్ చేసుకొని ఆ లోన్ ఎఫెక్టివ్ లోన్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఉదాహరణకి హౌస్ లోన్ అనుకోండి, అక్కడ పెద్ద రిస్క్ లేదు, 40, 50 రిస్క్ వెయిట్ ఉంటుంది. సో రిస్క్ వెయిట్స్కి అడ్జస్ట్ చేసి రిస్క్ వెయిట్స్ని తీసుకొని అడ్జస్ట్ చేసి డినామినేటర్లో రిస్క్ వెయిటెడ్ లోన్స్ని వేస్తారు. స్ట్రైట్ ఫార్వర్డ్ 100 కోట్లు కాకుండా వాళ్ళు ఒకవేళ ఎక్కువ ఈ 100 కోట్ల లోన్స్లో ఎక్కువ పర్సనల్ లోన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు కింద రిస్క్ వెయిటెడ్ అసెట్స్ 125 కోట్లు, 150 కోట్లు వేయాల్సి వస్తుంది. అప్పుడు 9% మెయింటైన్ చేయడానికి వాళ్ళ ఓన్ క్యాపిటల్ ఎక్కువ కావాలి. ఈ 100 crores సేఫ్గా ఉండే హోమ్ లోన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు అది 50 కోట్లకో 60 కోట్లకో డినామినేటర్ కన్వర్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళ క్యాపిటల్ తక్కువ ఉన్నా సరిపోతుంది. సో ఇక్కడ క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేటువంటిది రిస్క్ వెయిట్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ 9%, 11.5% అనేది న్యూమరేటర్లో వాళ్ళ క్యాపిటల్, డినామినేటర్లో రిస్క్ వెయిట్స్తో అడ్జస్ట్ చేయబడినటువంటి లోన్స్ అనమాట. స్ట్రైట్ అవే 100 కోట్ల లోన్లు తీసుకొచ్చి డినామినేటర్లో పెట్టరు. ఒకవేళ 100 కోట్లు పర్సనల్ లోన్స్ అనుకుందాం,
100 కోట్లు క్రెడిట్ కార్డ్ అడ్వాన్సెస్ అనుకుందాం. అప్పుడు ఈ డినామినేటర్లో 150 crores అయిపోతుంది అది, ఎందుకంటే రిస్క్ వెయిట్ 150% ఉంటుంది కాబట్టి. హోమ్ లోన్స్ అనుకోండి 40 crores 50 crores అయిపోతుంది. ఇది క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అనేటువంటి పదానికి అర్థమైంది కదా. ఈ మధ్య కాలంలో బ్యాంకులు క్యాపిటల్ యాడిక్వసీ రేషియో బాగా 13% 14% దాకా వెళ్ళాయి. తర్వాత ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఎన్పిఎస్ పెరిగిపోయాయనుకోండి, ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువైపోయారనుకోండి, అప్పుడు లాసెస్ వస్తాయి కదా. లాసెస్ వస్తే వీళ్ళ క్యాపిటల్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అందుకే పర్టిక్యులర్ పర్సంటేజ్ ఆఫ్ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో ఉండాలి అని చెప్పి బ్యాంకులకి స్టిప్యులేట్ చేయడం జరిగింది. తర్వాత బ్యాంకింగ్ సిస్టంలో ఎమర్జింగ్ రిస్క్స్ ఏమిటి? బ్యాంకింగ్ సిస్టమ్ ఇప్పుడు చాలా రొబస్ట్గా ఉంది అని మనం మాటికి మాట్లాడుకుంటున్నాం. ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో పెరుగుతోంది, శుభ పరిణామం. క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో బెంచ్ మార్క్ కంటే ఎక్కువ ఉంది, శుభ పరిణామం. గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ బాగా తగ్గిపోయాయి, శుభ పరిణామం. తర్వాత రిటర్న్ ఆన్ అసెట్స్ బాగా పెరుగుతుంది, శుభ పరిణామం. ఇన్ని శుభ పరిణామాల మధ్య 2-3 రిస్క్స్ ఉన్నాయి. ఒకటేంటంటే రిటైల్ లోన్స్ ఎక్స్పోజర్ బాగా పెరిగింది బ్యాంక్స్కి. కార్పొరేట్ లోన్స్ ఎక్స్పోజర్ తగ్గించేసి ఇంతకుముందు దెబ్బతిని ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఇవ్వటం వల్ల. కాబట్టి కార్పొరేట్ లోన్స్ ఎక్స్పోజర్ తగ్గించేసి రిటైల్ లోన్స్ మీద ఫోకస్ పెట్టారు. రిటైల్ లోన్స్ మీద ఫోకస్ పెట్టినప్పుడు పర్సనల్ లోన్స్, అలాగే క్రెడిట్ కార్డ్ అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా కొల్లాటరల్ ఉండవు కదా. సో ఇలాంటి రిస్కీ లోన్స్ పెరిగాయి బ్యాంకింగ్ సిస్టంలో. రాబోయే కాలంలో ఇబ్బందులు క్రియేట్ చేస్తాయేమో అన్న సందేహం ఉంది. రెండోది ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిస్కీ కదా. సో బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చేటువంటి లోన్స్ పెరిగాయి అన్నమాట. అది కూడా ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్. ఇలాంటివి తప్పిస్తే మేజర్ రిస్క్స్ ప్రస్తుతానికి బ్యాంకింగ్ సిస్టంలో లేవు. కేఎల్ఈఎంఎస్ డేటాబేస్ ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేఎల్ఈఎంఎస్ డేటాబేస్ని రిలీజ్ చేసింది. అంటే ఆ డేటాబేస్ ద్వారా టోటల్ వర్క్ ఫోర్స్ ఇండియాలో ఎంత ఉన్నారు అనేటువంటి వివరాలతో పాటుగా ఎంత పర్సెంట్ ఈ సెక్టర్లో పనిచేస్తున్నారు అనేవి కూడా తెలుస్తాయన్నమాట. కేఎల్ఈఎంఎస్ డేటాబేస్ అంటే కే అంటేనేమో క్యాపిటల్, ఎల్ అంటే లేబర్, ఈ అంటేనేమో ఎనర్జీ, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటేనేమో సర్వీసెస్. అంటే ఒక ఫైనల్ ప్రోడక్ట్ తయారవ్వాలంటే, ఉదాహరణకి ఈ పెన్ను తయారవ్వాలంటే ఎంత క్యాపిటల్ కావాలి, ఎంత లేబర్ కావాలి, ఎంత కరెంట్ ఎనర్జీ కావాలి తయారు చేయడానికి, ఏమేం మెటీరియల్స్ కావాలి, ఇలాంటివన్నిటిని ఆ యొక్క డేటాబేస్ ద్వారా తెలుస్తాయన్నమాట. ఈ డేటాబేస్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. దాన్ని బట్టి టోటల్ వర్క్ ఫోర్స్ ఎంత అనేది తెలుస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో టోటల్ వర్క్ ఫోర్స్ 64 కోట్లు అనమాట. మన దేశ జనాభా 143 కోట్లు కదా. సో కేఎల్ఈఎంఎస్ డేటా బ్యాంక్ అనేటువంటిది ఏంటంటే ఈ డేటాబేస్ని ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. రెండోది ఏంటంటే ఆ డేటాబేస్ ద్వారా ఏదైనా ఫైనల్ ప్రోడక్ట్ కానీ ఫైనల్ సర్వీసెస్ కానీ గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారు చేయడానికి కావలసినటువంటి ఇంటర్మీడియరీ గూడ్స్ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, లేబర్ కావచ్చు, కరెంట్ రిక్వైర్మెంట్ కావచ్చు, వీటన్నిటితో కూడినటువంటి పెద్ద డాక్యుమెంట్ కేఎల్ఈఎంఎస్ డేటాబేస్. తర్వాత హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేటువంటి పదం తరచుగా వినపడుతూ ఉంటుంది. అసలు దీని అర్థం ఏమిటి? ప్రజల యొక్క నాలెడ్జ్ని పెంచటం, ముఖ్యంగా యంగ్ పాపులేషన్, ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నటువంటి యంగ్ పాపులేషన్కి నాలెడ్జ్ని పెంచటం, వాళ్ళ కెపాసిటీని పెంచటం, వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయటం, ఇదంతా కూడా ఇంటాంజిబుల్ వెల్త్ అనమాట. సో హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే నాలెడ్జ్, స్కిల్స్, వాళ్ళ యొక్క కెపాసిటీస్, వీటిని పెంచటం వల్ల ఏమవుతుంది? ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఆ ఎకానమీలో. తర్వాత మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఈ మధ్య ఏవో కొన్ని రూల్స్ మార్చడం వల్ల మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ వార్తల్లోకి వచ్చింది.
ఈ ఎంఐఐస్ అంటే ఏమిటంటే బేసిక్గా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మూల స్తంభాలన్నమాట. అంటే ఉదాహరణకి షేర్ మార్కెట్ కావచ్చు, బాండ్ మార్కెట్ కావచ్చు, వాటి ట్రేడింగ్కి కావచ్చు, వాటి డాక్యుమెంట్స్ని హోల్డ్ చేయడానికి కావచ్చు, మీరు షేర్లు అమ్మినా కొన్నా ఈ అకౌంట్స్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే స్టాక్ ఎక్స్చేంజెస్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, మెట్రోపాలిటన్ ఎక్స్చేంజ్, ఇట్లా 6-7 ఎక్స్చేంజెస్ సెబీ రికగ్నైజ్ చేసినటువంటి ట్రేడింగ్ ఎక్స్చేంజెస్ అన్నమాట. ఇక వీటితో పాటుగా రెండోది ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్. ఇవేంటి, మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిపాజిటరీ పార్టిసిపెంట్ మాత్రమే, డిపి మాత్రమే. మీరు ఒక షేర్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళు కూడా డిపాజిటరీ పార్టిసిపెంట్స్. మీ డిమ్యాట్ అకౌంట్స్ ఎక్కడ మెయింటైన్ అవుతాయి? మీ డిమ్యాట్ అకౌంట్స్ వచ్చి ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, ఆ 2 మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పరిధిలోకి వస్తాయి. ఇక మూడో కేటగిరీ క్లియరింగ్ హౌసెస్. మీరు షేర్ అమ్మేశారనుకోండి, మీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, ఆ మెకానిజం చూసేటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, క్లియరింగ్ హౌసెస్ అంటారు. వీటన్నిటిని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. ఇన్విజిబుల్, డిస్ఎన్ఫ్రాంచైజ్డ్. 2011 సెన్సస్ ప్రకారం మన దేశంలో సర్క్యులర్ మైగ్రెంట్స్ దాదాపు 45 కోట్ల మంది ఉన్నారు. 37-38% ఆ రేంజ్లో సర్క్యులర్ మైగ్రెంట్స్ అన్నమాట. వాళ్ళు కొంతకాలం వ్యవసాయ పనులు చేసుకుంటారు, మిగతా టైంలో అర్బన్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ పనులు చేసుకొస్తారు. ఈ సర్క్యులర్ మైగ్రెంట్స్ నార్మల్గా ఫ్యామిలీస్ని తీసుకెళ్లరు. వీళ్ళంతా కూడా మార్జిన్స్ ఆఫ్ ద సొసైటీలో ఉంటారు. వీళ్ళకి 2 ప్రధానమైనటువంటి పదాలు వాడుతూ ఉంటారు. ఒకటేంటంటే ఇన్విజిబుల్ అనమాట. వీళ్ళు మార్జిన్స్ ఆఫ్ ద సొసైటీ, స్లమ్స్లో ఒక్కొక్క అకామిడేషన్, ఏవైనా కాంట్రాక్ట్ లేబర్కి ఇచ్చేటువంటి అకామిడేషన్లో ఒకే ఒక రూమ్లో 25 మంది 20 మంది అలా ఉంటారు. సో వీళ్ళ డేటాబేస్ ఎక్కడా ఉండదు. ఇన్ఫార్మల్ సెక్టర్లో మోస్ట్లీ పనిచేస్తుంటారు. వాళ్ళకి వ్యవసాయ పనులు ఉన్నప్పుడు ఊరు వెళ్ళిపోతారు. అందుకే వీళ్ళని ఇన్విజిబుల్ అంటారు అన్నమాట. డేటాబేస్లో రిఫ్లెక్ట్ అవ్వరు. ఇక డిస్ఎన్ఫ్రాంచైజ్డ్. వీళ్ళు ఎక్కడికైతే మైగ్రేట్ అవుతారో అక్కడ ఓటు హక్కు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, ఇతరితర ప్రివిలేజెస్ ఉండవు. అంటే వాళ్ళకి రైట్స్ లేకపోవటాన్ని డిస్ఎన్ఫ్రాంచైజ్డ్ అంటారనమాట. సర్క్యులర్ మైగ్రెంట్స్ లేదా మన దేశానికి సంబంధించిన మైగ్రెంట్స్కి సంబంధించి ఇన్విజిబుల్, డిస్ఎన్ఫ్రాంచైజ్డ్ అనేటువంటి పదాలు తరచుగా వినపడుతూ ఉంటాయి. తర్వాత వాల్యూ ఎడిషన్. టమాటాలు, మీ పొలంలో టమాటాలు పండాయి, టమాటాలు అమ్మేశారనుకోండి, కిలోకి 10 రూపాయలు 15 రూపాయలు వస్తాయి. అదే మీరు టమాటా రసం తీసేసి అమ్మేశారనుకోండి, ఆ రసాన్ని మార్కెట్ చేశారనుకోండి, కిలోగ్రామ్కి 40 రూపాయలు 50 రూపాయలు సంపాదించవచ్చు. ఇది వాల్యూ ఎడిషన్. వాల్యూ ఎడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ప్రస్తుతం మొబైల్ ఫోన్స్లో ఏం జరుగుతుంది, ఇతర దేశాల నుంచి పార్టులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వాటిని ఇక్కడ అసెంబుల్ చేసేసి అమ్మేస్తున్నాం. చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్లో కూడా అదే జరుగుతుంది. కాబట్టి మన దేశానికి సంబంధించినంత వరకు వాల్యూ ఎడిషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎక్కువగా జరగకపోవడం అనేది దురదృష్టకరమైన పరిణామం. అంతేకాకుండా మన దేశానికి సంబంధించినటువంటి సంస్థలు గ్లోబల్ వాల్యూ చైన్స్లో ఎక్కువగా లేకపోవడం కూడా ఇంకొక డ్రాబ్యాక్. అందుకే మన దేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ఇబ్బందుల్లో ఉంది అని చెప్పచ్చు. తర్వాత వర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్. ఫైనాన్స్ కమిషన్ 16ది కాన్స్టిట్యూట్ అయింది అరవింద్ పడగడియా నేతృత్వంలో, మీ అందరికీ తెలుసు. ఇక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే 16వ ఫైనాన్స్ కమిషన్ విషయాన్ని కాసేపు పక్కన పెడితే వాళ్ళు వర్టికల్ డెవల్యూషన్ చేస్తారు, హారిజాంటల్ డెవల్యూషన్ చేస్తారు. వర్టికల్ డెవల్యూషన్ అంటే కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసేటువంటి అన్ని ట్యాక్సెస్, ఒక్క మినహాయింపు ఏంటంటే సెస్, సర్చార్జ్, కలెక్షన్ ఛార్జెస్, ఈ 3 తీసేసి కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసేటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎంత పర్సంటేజ్ రాష్ట్రాలకు వెళ్ళాలి అని డిసైడ్ చేసేది వర్టికల్ డెవల్యూషన్. 15వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 41% ఇచ్చారు.
కానీ సెస్ అండ్ సర్చార్జ్ దంచేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయాయి అని వార్తలు వచ్చాయి, మీ అందరికీ తెలుసు. ఇక 16వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందో చూడాలి వెర్టికల్ డెవల్యూషన్కి సంబంధించి. ఆ తర్వాత హారిజాంటల్ డెవల్యూషన్ అంటే రాష్ట్రాల మధ్య ఆ డబ్బుల్ని ఎలా షేర్ చేసుకోవాలి, దానికి ఒక క్రైటీరియా ఉంది. ఇన్కమ్ డిస్టెన్స్కి 45% అని చెప్పి అట్లా ఇక్కడ కూడా సదర్న్ స్టేట్స్ యొక్క ఆరోపణ ఏంటంటే మేము అభివృద్ధి పదంలో ముందున్నాం, కానీ ఫైనాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్స్లో మీ క్రైటీరియా వల్ల మాకు డబ్బులు తగ్గిపోతున్నాయి అనేటువంటిది సదర్న్ స్టేట్స్ వాదన అనమాట. అకామిడేటివ్ అంటే ఏమిటి? మీరు మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్ని గమనిస్తే మానిటరీ పాలసీకి సంబంధించిన విషయాన్ని అకామిడేటివ్ టు రిమైన్ అకామిడేటివ్ వైల్ ఫోకసింగ్ ఆన్ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ టు రిమైన్ ఫోకస్డ్ ఆన్ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. మానిటరీ పాలసీ స్టాండ్స్ అంటారు. ఇది వాళ్ళు పాలసీలో డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినా పెంచినా ఎందుకని డెసిషన్ తీసుకున్నారు అనేటువంటి విషయానికి వస్తే వాళ్ళు ఒక పదం చెప్తారు, అకామిడేటివ్ పాలసీ అంటారు. అకామిడేటివ్ పాలసీ అంటే ఏమిటి? ఇక్కడ అకామిడేట్ చేయడానికి, గ్రోత్కి థ్రస్ట్ ఇవ్వడానికి మనీ సర్క్యులేషన్ని పెంచుతారనమాట. అంటే గ్రోత్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇన్ఫ్లేషన్ పెద్దగా ఇబ్బంది లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం, రెపో రేట్ని తగ్గించడం, లేదా మనీ ఎక్స్పాన్షన్ ఎప్పుడవుతుంది? రెపో రేట్ తగ్గిస్తే అవుతుంది. నార్మల్గా మానిటరీ పాలసీ కమిటీకి ఇచ్చినటువంటి రెమిట్ రెపో రేట్ ఒక్కటే కాబట్టి వాళ్ళు రెపో రేట్కి సంబంధించిన డెసిషన్, రెపో రేట్ తగ్గిస్తే అప్పుడు మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది, చాలామంది లోన్స్ తీసుకుంటారు కాబట్టి అప్పుడు గ్రోత్కి థ్రస్ట్ వస్తుంది. దీన్ని అకామిడేటివ్ పాలసీ అంటారు. సో అకామిడేటివ్ పాలసీ అంటే నార్మల్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలి, కానీ ఈ మధ్య కాలంలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుకుంటూ పోతున్నాయి. మీరు గమనించే ఉంటారు కదా, దాదాపు కొన్ని నెలల నుంచి రెపో రేట్ అలాగే ఉంది, కానీ అంతకుముందు 4% నుంచి 6.5% దాకా పెరిగిందనమాట. ఇలా పెరిగేటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది అకామిడేటివ్ పాలసీ కింద రాదు. తగ్గేటువంటి ఇంట్రెస్ట్ రేట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది అకామిడేటివ్ పాలసీ కింద వస్తుంది. ఈ మధ్య మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు 4-2 ఈ ఓటింగ్తో ఈ 6.5% రెపో రేట్ని కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నారు. 2 మెంబర్స్ అగ్రీ అవ్వలేదు. ఆ 2 మెంబర్స్ ఏమన్నారంటే ఇప్పుడు రెపో రేట్ తగ్గించేద్దాం, ఎందుకంటే గ్రోత్కి థ్రస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినలేదన్నమాట. సో ఇప్పుడు టు రిమైన్ ఫోకస్డ్ ఆన్ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అనమాట. రైట్, అంటే 4% నుంచి 6.5% దాకా రెపో రేట్ పెంచడం వెనకాల అర్థం ఏంటంటే విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. అకామిడేటివ్ అంటే మామూలుగా వడ్డీ రేట్లు తగ్గించటం, అర్థమైంది కదా, అంటే మనీ ఎక్స్పాన్షన్ని పెంచటం అన్నమాట. సరే, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎలా పెరుగుతాయి? సింపుల్, మన దేశానికి వచ్చేటువంటి డాలర్స్ రకరకాల రూపాల్లో వస్తాయని నేర్చుకున్నాం కదా. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, రకరకాల రూపాల్లో ఓవరాల్గా డాలర్స్ మన దేశానికి వచ్చేవి, మన దేశం నుంచి పోయే వాటికంటే మన దేశానికి వచ్చేటువంటి డాలర్స్ మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోయే డాలర్ల కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నార్మల్గా అప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి అన్నమాట. ఆ ఎక్సెస్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నార్మల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనేస్తుంది. అప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి. ఈ యొక్క కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ కూడా వాలటాలిటీ లేకుండా, అప్రిషియేట్ అవ్వకుండా నార్మల్గా ఉండిపోతుంది అనమాట, ఒక రేంజ్లో ఉండిపోతుంది. బొలీవియా, ఈ మెర్కసూర్ కంట్రీస్ అంటే ఇది సౌత్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని దేశాల మధ్య ఉన్నటువంటి ఒక అరేంజ్మెంట్ అనమాట. సౌత్ అమెరికాలో కొన్ని దేశాల మధ్య ఉన్నటువంటి ఒక అరేంజ్మెంట్, వీటిని మెర్కసూర్ కంట్రీస్ అంటారు. ప్రస్తుతం మెర్కసూర్ కంట్రీస్లో బ్రెజిల్, అర్జెంటీనా, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళండి మెర్కసూర్ గురించి, అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ అలాగే కస్టమ్స్కి సంబంధించినటువంటి ఒక అరేంజ్మెంట్ అనమాట మెర్కసూర్ కంట్రీస్. సో ఇది వేరే లాంగ్వేజ్లో కాబట్టి పదం అలా ఉంది.
తర్వాత ఇది లాటిన్ లాంగ్వేజ్ అనుకుంటాను. మెర్కసూర్ కంట్రీస్ అంటే మీకు అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే. బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే ఈ 4 దేశాలు ఉన్నాయి. అబ్జర్వర్ కంట్రీస్ చాలా ఉన్నాయి. ఈ మధ్య జరిగినటువంటి మెర్కసూర్ సమావేశంలో బొలీవియాని అందులో ఇంక్లూడ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. హంగరీ తరచుగా ఎందుకు వార్తల్లోకి వచ్చింది? మీరు గమనిస్తే టర్కీ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది, హంగరీ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. మొదట టర్కీ సంగతి చూద్దాం. టర్కీ చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది, మీ అందరికీ తెలుసు. బాస్ఫరస్ స్ట్రైట్ అనేది ఏషియాని అలాగే యూరప్ని డివైడ్ చేస్తుంది. ఇస్తాన్బుల్ అనేటువంటి మహానగరం 2 కాంటినెంట్స్లో ఉంది. అది ఈ బాస్ఫరస్ స్ట్రైట్తో డివైడ్ కాబడిందనమాట. అయితే టర్కీ తరచుగా ఎందుకు వార్తల్లోకి వస్తుందంటే టర్కీ నాటో కంట్రీ, నాటోలో సభ్యత్వం ఉన్నటువంటి కంట్రీ టర్కీ. కానీ మేము రష్యా నుంచి ఆయుధాలు కొంటాం, రష్యాతో ఈ విధంగా రిలేషన్ ఉంటామని చెప్పి నాటోకి తలనొప్పి క్రియేట్ చేయడంలో ముందుందనమాట. అందుకే టర్కీ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. నాటో మెంబర్ అయ్యి ఉండి కూడా రష్యా నుంచి ఆయుధాలు కొట్టడం అనేది ఎవరికి అర్థం కాని విషయం. అలాగే హంగరీ అనేది యూరోపియన్ యూనియన్లో మెంబర్. కానీ యూరోపియన్ యూనియన్ చెప్పిన చాలా వాటిని అది అంగీకరించడం లేదు. ఈ మధ్య హంగరీ ప్రెసిడెంట్ వెళ్ళి రష్యా విజిట్ చేసి వచ్చారు. కాబట్టి ఒక విధంగా చెప్పుకోవాలంటే హంగరీ అనేది యూరోపియన్ యూనియన్కి తలనొప్పి అయితే టర్కీ అనేది నాటోకి తలనొప్పిగా తయారైంది. అందుకే మనం టర్కీకి సంబంధించినటువంటి ప్రశ్న యూపీఎస్సీ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. తర్వాత బార్సిలోనా అనేది స్పెయిన్లో ఉంది, కెటలోనియా రీజియన్లో ఉంది. ఇంతకుముందు వీళ్ళు మాకు ఇండిపెండెన్స్ కావాలి, స్వతంత్ర దేశం కావాలి అని పోరాడారు. ఇప్పుడు అది సమసిపోయింది. అయితే ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే బార్సిలోనాలో టూరిస్ట్స్ బాగా పెరిగిపోయారు. టూరిస్ట్ పెరిగిపోవడంతో మాకు ఇక్కడ మా జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి టూరిజంని తగ్గించండి అని చెప్పి వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. తర్వాత ప్రస్తుతం మన దేశ ఎకానమీ ఏదైతే ఉందో, ముఖ్యంగా కరెన్సీ క్రైసిస్. 2013లో మనం కరెన్సీ క్రైసిస్ని చూసాం. కరెన్సీ సడన్గా డిప్రిషియేట్ అయిపోవటం, తర్వాత దాదాపుగా 10%, 15% కరెన్సీ డిప్రిషియేట్ అవ్వటం చూసాం. ఆ రోజులు పోయాయని చెప్పచ్చు. ప్రస్తుతం మన దేశం చాలా స్టేబుల్గా ఉంది ఎక్స్టర్నల్ ఫ్రంట్లో. కారణాలు ఏంటని చూస్తే, ఒకటి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఐస్ అంటాం. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని గణనీయంగా పెంచేస్తున్నారు. అంటే ఇక్కడున్న డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, నేషనల్ పెన్షన్ సిస్టంలో ఉన్న పెన్షన్ ఫండ్స్ కావచ్చు, అలాగే సంస్థలు ఎల్ఐసి లాంటివి కావచ్చు, వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పెంచేస్తున్నారు. తర్వాత రెండోది ఏంటంటే డీమ్యాట్ అకౌంట్స్. షేర్ మార్కెట్లోకి గణనీయంగా డబ్బులు వచ్చేస్తున్నాయి. అందుకే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సడన్గా వెళ్ళిపోయినా కూడా విత్డ్రా చేసుకొని మన కరెన్సీ అంత పెద్ద ఇబ్బందులేం పడదు. అంతేకాకుండా మన సర్వీసెస్ సెక్టర్ బూమింగ్లో ఉండటం వల్ల మనకి సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా చాలా సర్ప్లస్ వస్తుంది. అలాగే ఫారిన్ రెమిటెన్సెస్, అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మన దేశం మీద నమ్మకం పెరిగింది ప్రపంచ దేశాలకి. అందుకే కరెన్సీ క్రైసిస్ అనేది మన దేశానికి దాదాపుగా రాదనే చెప్పచ్చు. మన దేశం చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు. తర్వాత డీమ్యాట్ అకౌంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండింటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? సామాన్య మానవుడు మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చేసే ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పెరిగాయి. 3-4 టైమ్స్ అయ్యాయి గత 5-6 ఏళ్లలో. మ్యూచువల్ ఫండ్స్లో సామాన్య ప్రజలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిస్క్ తక్కువ కాబట్టి. అలాగే డీమ్యాట్ అకౌంట్స్ 2018-19 ఆ టైంలో 4 కోట్లు ఉండేటువంటి డీమ్యాట్ అకౌంట్స్ ఇవాళ 14 కోట్లు అయ్యాయి. స్టాక్ మార్కెట్ ఇవాళ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీద ఆధారపడి లేదు. వాళ్ళు వచ్చినా పోయినా పెద్ద లెక్క చేయటం లేదు. ఇదివరకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతే స్టాక్ మార్కెట్ బాగా క్రాష్ అయిపోయేది, కోలుకునేది కాదు. కానీ ఇవాళ ఫారిన్ సంస్థల మీద అంత ఆధారపడి లేదు. ఎందుకంటే మన దేశంలో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కావచ్చు,
డీమ్యాట్ అకౌంట్స్ ద్వారా కావచ్చు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు. అర్థమైంది కదా. తర్వాత 3 countries of Africa which are under the military rule announced creation of a confederation. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వెస్ట్ ఆఫ్రికాలో ఇకోవాస్, ఎకనామిక్ కోఆపరేషన్ రీజియన్ ఎకనామిక్ కోఆపరేషన్ రీజియన్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, ఇకోవాస్. జస్ట్ ఫుల్ ఫామ్ చూడండి. ఇకోవాస్ హెడ్ క్వార్టర్స్ నైజీరియాలో ఉంది. 15 దేశాలు ఉన్నాయి అందులో. ఆ ఏరియాలో మిలిటరీ రివోల్ట్ జరిగి, అంటే మిలిటరీ టేక్ ఓవర్ చేసినటువంటి 3 దేశాలు ఒక కన్ఫెడరేషన్లా ఏర్పడుతున్నామని చెప్పి ఈ మధ్య అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 3 దేశాలు ఏవంటే బర్కినా ఫాసో, మాలి, నైజర్. తర్వాత హై క్యాపిటల్ ఫార్మేషన్. క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏమిటి? హై ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా జీడిపి గ్రోత్ కొన్ని దేశాల్లో అనుకున్న విధంగా లేకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో చాలా ఎక్కువ ఉండటం. అంటే ఐకార్ అంటాం కదా, ICOR, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. 1 కోటి రూపాయల ఉత్పత్తి జరగటానికి ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ పెట్టుబడి తక్కువ అవసరమైతే అది జీడిపి గ్రోత్ పెంచుతుంది. పెట్టుబడి ఎక్కువ అవసరమైతే 1 కోటి రూపాయల వస్తువుల ఉత్పత్తి చేయడానికి పెట్టుబడి ఎక్కువ అవసరమైతే జీడిపి గ్రోత్ తగ్గిపోతుంది. పెట్టుబడి తక్కువ అవసరమైతే, అంటే 5 కోట్లతో 1 కోటి రూపాయల ఉత్పత్తి చేయటం, 2 కోట్లతో 1 కోటి రూపాయల ఉత్పత్తి చేయటం చాలా తేడా ఉంది కదా. సో ఈ 2-3 కోట్లతో మీరు చేయగలిగితే బెటర్ కదా. కాబట్టి ఒక ఎకానమీలో హై సేవింగ్స్ ఉన్న, హై ఇన్వెస్ట్మెంట్ రేట్ ఉన్నా, అంటే హై క్యాపిటల్ ఫార్మేషన్ ఉన్నా కూడా జీడిపి గ్రోత్ ఉండాలని ఏం లేదు. జీడిపి గ్రోత్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో మీద ఆధారపడి ఉంటుంది. క్యాపిటల్ అవుట్పుట్ రేషియో దేని మీద ఆధారపడి ఉంటుంది? అది ఆ దేశంలో ఉన్నటువంటి ఇకోసిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. రీసెర్చ్ కావచ్చు, లేకపోతే ఆ దేశంలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పేటెంట్స్ ఇకోసిస్టమ్ కావచ్చు, హై క్వాలిటీ స్కిల్స్ కావచ్చు, వాటి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. జీడిపిని నామినల్ జీడిపిగా కొలుస్తాం, పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో కొలుస్తాం. మన దేశపు నామినల్ జీడిపి ప్రపంచంలో 5వ స్థానం మంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో మంది 3వ స్థానం. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో చూస్తే చైనాది 1వ స్థానం, USA 2వది, ఇండియా 3వది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏమిటి అది చెప్పడానికి ముందు నామినల్ ప్యారిటీ అంటే నామినల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా చూస్తారంటే, మన దేశంలో 83 రూపాయలు $1 సమానం. దాని ప్రకారమే క్యాలిక్యులేట్ చేస్తారు. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఏం చూస్తారంటే, ఉదాహరణకి ఒక కప్పు కాఫీ మన దేశంలో 20 రూపాయలు అనుకోండి, అమెరికాలో $1 అనుకోండి. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో $1ని 20 రూపాయలకే ఈక్వల్గా చూడాలి, 83 కాదు. నామినల్ జీడిపిలో $1ని 83 రూపాయలకి ఈక్వల్గా చూస్తే, పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో $1 20 రూపాయలకి ఈక్వల్గా చూడాలి. ఎందుకంటే ఒక కాఫీ కప్పు తాగారనుకోండి, అమెరికాలో $1, ఇక్కడ 20 రూపాయలు. దాన్ని బట్టి పర్చేసింగ్ పవర్ ప్యారిటీని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ FDI మన దేశానికి బాగానే వస్తుంది, కానీ చాలా పిట్ఫాల్స్ ఉన్నాయి. కావలసినంత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగటం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్కి ఎక్కువ రావటం లేదు, సర్వీసెస్కి ఎక్కువ వస్తుంది, తర్వాత బ్రౌన్ ఫీల్డ్ సెక్టర్కి ఎక్కువ వస్తుంది. ఇట్లా రకరకాల కారణాల వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగటం లేదు. షార్ట్ టర్మ్ క్రెడిట్, ఎక్స్టర్నల్ డెట్కి సంబంధించి షార్ట్ టర్మ్ క్రెడిట్ ఎక్కువ ఉంటే అది రిస్క్ ఫ్యాక్టర్గా చూస్తారు. ఎందుకంటే మనం అసలు కూడా పే చేసేయాలి కదా షార్ట్ టర్మ్ క్రెడిట్కి, అప్పుడు మళ్ళీ ఇంకో చోట అప్పు చేయాలి కదా, దాన్ని రోల్ ఓవర్ రిస్క్ అంటామన్నమాట. ఒకవేళ షార్ట్ టర్మ్ క్రెడిట్ ఎక్కువ ఉంటే రోల్ ఓవర్ రిస్క్ పెరుగుతుంది అని అర్థం చేసుకోండి. సరే, మళ్ళీ ఇంకో లెక్చర్తో కలుద్దాం. నమస్తే.